సో స్టేట్కి వచ్చినప్పటికి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూసి డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్ బైట్. ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 పర్ యూనిట్ సేవింగ్. ₹2.61 ఆర్ 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు. నేను ₹2.49 సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్ గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న ఒప్పందం, ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. Nowhere it mentions that incentives were offered to me. Because there is no way anybody can offer any incentives to me, first of all. Businessmen meeting heads of the states is not something which is unusual. It is in fact an ordinary practice. Why do we organize industrial summits? Why do we invite people? Why does any state go forward and compete with other states to bring in industrialists into our state? So Adani meeting me is not something which is out of the ordinary. He would have met me several times before, several times after also during my 5 years regime. So what has that got to do with any of this? And he's got ongoing projects in the state of Andhra Pradesh. He's got ongoing endeavors also in the state of Andhra Pradesh, within the state of Andhra Pradesh. So whatever discussions take place, they always take place what is within the state of Andhra Pradesh. Why would anybody talk about something which is not in the purview? I would be serving defamation notices. These people are not in the guise of being neutral. These people are never neutral. These people are working for Telugu Desam Party. And repeatedly these people have tried to malign my reputation in spite of me telling several times that interstate transmission charges waiver is applicable to this project. They consistently twist the facts. See, nowhere. చూసాం కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ. అసలు ఏం జరిగింది ఏంటి, ముందు కావచ్చు తర్వాత కావచ్చు చేసుకున్నటువంటి ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో మాట్లాడినప్పుడు అతి చౌకగా తీసుకున్నటువంటి సోలార్ 25 సంవత్సరాలకు సంబంధించి చేసుకున్న దాంట్లో 4,400 కోట్ల వరకు మేము ఆదా చేశాము, ఈ స్థాయిలో చేశాము. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది మా రిప్యుటేషన్ దెబ్బతీసే విధంగా చేస్తున్నారు, వారి మీద కేసెస్ ఫైల్ చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఓకే రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరే కావాలని చేస్తున్నారు ఇదంతా అనేది ఫస్ట్ ఉన్నటువంటి అభియోగం. అందుకే బయట కూడా ప్లే చేసి అప్పుడు పొలిటికల్ లీడర్స్ వైపు రావడం జరిగింది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, కావాలనే చేస్తున్నారా ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తోంది. ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే దాంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, లక్ష్మణరావు గారి దగ్గర నుంచి క్లియర్ చేసుకుంటాము. మీరేం చెప్తారు? మీ ప్రభుత్వము లేదంటే మీ నాయకులు గతంలో చేసుకోలేదా? ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. పెద్దలందరికీ ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏ విధంగా ఉందంటే, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుందంటే ఎవరు నమ్మరు. ప్రజలందరికీ తెలుసు. ఏ యొక్క శాఖల అవినీతి లేకుండా, ఏ యొక్క శాఖల లంచాలు ముడుపులు లేకుండా మీ యొక్క ప్రభుత్వం నడిచిందో అందరికీ తెలుసు. దీంట్లో బయట ఈ యొక్క సెకీ కంటే కూడా తక్కువ రేట్లో మీకు అక్కడ విద్యుత్ దొరుకుతున్నప్పుడు, ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉన్నప్పుడు దీంట్లో మీకు అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కూడా మేము ఫేవర్ చేస్తున్నాము, నేను ఫేవర్ చేసిన స్టేట్కు, నేను ఏదో ఉద్ధరించి నన్ను మాట్లాడబడుతుంది కదా. ఇది మీరు ఎట్లా అనుకుంటారు? దీన్ని ఎట్లా నా పేరు లేదంటే ఒక అఫీషియల్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ బై దట్ టైమ్? జగన్మోహన్ రెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్. ఇంకా స్పెసిఫిక్గా నీకు జగన్మోహన్ రెడ్డి అని రాసి ఉండాలా? చీఫ్ మినిస్టర్ అంటే సరిపోదా? అంతే కదా. ఇప్పుడు ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు,
ఆ అఫీషియల్స్ ఎవరు అన్ని పేర్లు బయటకు వస్తాయి. అప్పుడు ఐ వుడ్ బి సర్వింగ్ ద డిఫమేషన్ నోటీస్ అంటున్నారు కదా, అప్పుడు డిఫమేషన్ నోటీస్ నువ్వు సర్వ్ చేయి. ఫస్ట్ సర్వ్ చేసిన తర్వాత అప్పుడు మేము ఎదుర్కొంటాం. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ బికాజ్ వీఆర్ డూయింగ్ ఎన్ అలిగేషన్ ఆన్ యువర్ పార్ట్. వీ హ్యావ్ సమ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ సమ్ ప్రూఫ్స్ ఆల్సో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం యొక్క విద్యుత్ ఎలక్ట్రిసిటీ బోర్డులను ఎలక్ట్రిసిటీ కొనుగోలుదారులు కాదు, అనేక రంగాలలో లంచాలు ముడుపులు తప్ప ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగింది ఏం లేదు. ఈజ్ అ గ్రేట్ లయర్. ఓకే, అన్నిటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వీటి గురించి వస్తాయి. మీ హయాంలో ఎంత కొన్నారు అనేది కూడా ప్రశ్న వస్తుందిగా. ₹5 ₹49కి 49 పైసలకు ఆనాడు కొనుగోలు చేశారు. మేము దాన్ని అతి చౌకగా ₹2.49 తీసుకొచ్చాము. ఒకవేళ దీన్ని ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇదే టీడీపీ నాయకులు ఆ రోజు ఎంత చౌకగా వస్తున్నప్పుడు ఎందుకు తీసుకోలేదు మీరు అని ఒక పాయింట్ కూడా రేస్ చేస్తారు కదా అని కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరే, ఈ రోజు పరిస్థితి వేరే. ఇప్పుడు ఉన్నదంటే సోలార్ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్, అది ఇంకా ఇంతకుముందు తీసుకున్నటువంటిది ఏంటంటే ఇవి పవర్ ప్లాంట్ నుంచి థర్మల్ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకున్నటువంటి విద్యుత్. అది ఎక్స్క్లూజివ్ సోలార్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ వాక్, దీనికి ఒక రేట్ ఫిక్స్ అయింది, దాన్ని బట్టే తీసుకుంటాం. 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకున్నాం అనేది. 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే ఇక్కడ ఎవరు కొనలేదు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి దేశం, మన దేశంలో ఉన్న రాష్ట్రాలు ఎందుకు ఆ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు? ఎందుకు మీరు అమెరికా పోయి అమెరికా వ్యాపారవేత్తలను మీరు అందరూ ఇన్వెస్టిగేషన్ చేయని రిక్వెస్ట్ చేశారు? వాళ్ళకి ఎందుకు దగా చేశారు? వాళ్ళకి ఎందుకు మోసం చేశారు? ఇక్కడ కొనుగోలుదారులు ఉంటే మీరు బయటికి వెళ్ళే అవసరం ఏమొస్తుంది? అక్కడ బయట ఇన్వెస్టర్స్ అవసరం ఏమొస్తుంది దీంట్లో? కానీ ఇది కేంద్రానికి రాష్ట్రానికి జరిగింది కదా అనేది ఇంకో పాయింట్. ఏదైనా ఉంటే కేంద్రానికి క్వశ్చన్, ఎందుకంటే లాస్ట్ టైం లక్ష్మణరావు గారు అడుగున్నారు. ఇది కేంద్రానికి రాష్ట్రానికి జరిగింది, కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థ, దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అన్ని చేయడానికి అని చెప్పి, ఎందుకంటే ప్యానల్ ఆల్రెడీ లక్ష్మణరావు గారు ఉన్నారు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆలోచించుకోవాలా. ఎక్కడి నుంచి విద్యుత్ అనేది ఎలక్ట్రిసిటీ తక్కువగా వస్తుంది అక్కడ కొనుక్కోవాలి. బయట మనకు దాంట్కంటే తక్కువ వస్తున్నప్పుడు మీరు ఇది యొక్క సంస్థను ఎంచుకోవడం అవసరమా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థలు చాలా ఉన్నాయి, అనేక రంగాల్లో కొనుగోలు చేస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థను కూడా విస్మరించి ప్రైవేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఒక ఎకనామికల్ స్ట్రాటజీ, దాని గురించి ఎకనామికల్గా ఆలోచించాలని చెప్పేసి. అది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ ఏం కాదు. ప్రతి సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకోవాలని చెప్పేసి. ఏ విధంగా రాష్ట్రానికి మనం మేలు చేయగలుగుతామో అదే